ఇస్తుంది అనే పట్టికలో మట్టి పంచగుణ లోహ సమ్మేళనం పూసుకుంటే చాలు యుద్ధంలో సైనికుడు నిప్పులు కమ్ముతాడు, శత్రువుల శిరాలు ఛేదిస్తాడు అని చెప్పేసి ఈ మట్టి యొక్క పవిత్రతను చాలా ఉపయోగిస్తారు. అందుకే మాతృభూమి యొక్క ఔన్నత్యం, మాతా పృథ్వీ పుత్రోహం పృథవ్య, ఈ భూమి నా తల్లి, ఈ భూమి పుత్రుడు నేను అనే ఒక పూర్తి భావన మనసులో నింపుకుంటే తప్ప ఈ పదాలు రావు. ఎందుకంటే ఈ భూమిని ఈ మట్టిని పూసుకుంటే తప్ప శత్రు సైనికుడు గడగడ వణికేటువంటి ఈ భారత మట్టికి ఆ శక్తి ఉన్నదని చెప్పేసి చెప్తున్నటువంటి చూస్తున్నాం. ఇక ప్రతిదీ కటిక కూడా చాలా గొప్పగా మనం ఉదాహరించుకోవచ్చు. ముందు నిలబడే శత్రువుని ఎదుర్కోవచ్చు, వెనక నుండి కలిపే శకుని పాచికల భారతమే మూల సమస్య అంటాడు అనంతాచార్య. ఇవాళ మనం చాలా మందిని చూస్తున్నాం, మన ముందు పెదవులు నవ్వుతున్నాయి, వెనుకకు వెళ్తే వెక్కిరిస్తున్నాయి. ఇవాళ సమాజంలో అన్ని ప్లాస్టిక్ పువ్వుల నవ్వుతున్నాం మనమంతా, మీదికి మాత్రం బాగున్నా ఉంటారు, బాగుండేది లేకపోతే మనకి ఇదే కదండి మనిషి అంటే. ప్లాస్టిక్ పెదవులు ప్లాస్టిక్ నవ్వులతోటి సమాజాన్ని గడిపేస్తున్నాం, సమాజంలో ఈదేస్తున్నాం. మొత్తం మనం అదే భ్రమ, అదే నిజము, జీవితం అదే అని చెప్పేసి చెప్పలేని పరిస్థితుల్లో బతుకుతున్నాం. కానీ ముందు నిలబడే శత్రువునైనా ఎదుర్కోవచ్చు, కానీ మన వెనుక నిలబడి వెనుక పుల్లలు పెట్టేటోళ్ళు మాత్రం మనం ఎక్కడ గుర్తించలేని ఎదుర్కోవడం అని చెప్తూ అద్భుతమైన కవిత్వ రచనలు మన అనంతాచార్య. ముందు నిలబడే శత్రువును ఎదుర్కోవచ్చు, వెనుక నుండి కలిపే శకుని పాచికల భారతమే మూల సమస్య. అసలు సమస్య అక్కడనే. ఎక్కడ సమస్యలు ఉంటాయంటే మనం ఎన్నుకున్నాడే ఎవడో వాడు పుల్ల పెడితే మనం అదే తప్ప ఎవడో ఎదురుగా ఉండేది నీ శత్రువు అని చెప్పడంతో మనకి ఏ సమస్య లేదు. మన ఇంటి వాళ్ళతో సమస్య వస్తున్నటువంటి దాన్ని తను చాలా అద్భుతంగా చేస్తున్నాడు. ఒక్క నాస్టాల్జియా మాయిషరి గోపాల్ గారి నాస్టాల్జియా ఒక్కసారి నేను వినిపించి, అమ్మా నాన్నల కళ్ళు తప్పి ఈత నేర్చిన, చెరువు మత్తడిలో జారిపడిన, చెంగలో పూదండ పద్యం, చేతిలో వెన్నముద్దగా మిగిలిన బాల్యం అంటారు. బాల్యం ఇంతకంటే గొప్పగా అంటే మేము చదువుకున్నప్పుడు చేతిలో వెన్నముద్ద, చెంగలో పూదండ, చిటి కృష్ణ నేను చేరికోల్పు అని చదువుకునేవాళ్ళం. అటువంటి నాస్టాల్జియా బాల్యపు స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటూ, అమ్మా నాన్నల కళ్ళు తప్పి ఈత నేర్చిన, చెరువు మత్తడిలో జారిపడిన, ఎక్కడ కూడా ఈత చెప్పకూడదండి. అక్కడ జారిపడిన రక్తాలు కాగినా కూడా పడ్డమని చెప్తే వెళ్ళిపోయినా వాళ్ళు తాగరండి. ఆ భయానికి ఇంత చెప్పకుండా కారణం కూడా ఇంత నల్లారం పసుపు అది పూసుకుంటాం, కానీ ఇంత చెప్పకుండా ఆ దొంగచాటుగా గడిపినటువంటి ఆ బాల్య స్మృతులన్నీ నెమ్మది వేసుకుంటూ నాస్టాల్జియాగా చెప్పినటువంటి పద్యం. దాన్ని మళ్ళీ ఒకటి అనంతాచార్య గారు జీవిత గ్రంథంలోని ప్రతి పేజీలోని అలంకారాల అంతరార్థం ఇప్పడం వరకు ఉత్తరోత్తర పుస్తకాన్ని ఆశ్రయించాల్సిందే. ఎన్ని జ్ఞాపకాన్ని గుర్తుని తెలుసుకున్నా కూడా అన్ని పుస్తకాన్ని ఆశ్రయిస్తూ పుస్తకాల వల్ల పరిగెత్తాల్సిందే అని చెప్పేసి మన అనంతాచార్య గారు రాస్తారు. ఇట్లా ప్రతి వీరు రాసిన 50 కవితలు అద్భుతమైన, అసలు దేనికదే గొప్పగా వీరు రాసినటువంటి సంచి, మాషరి గోపాల్ గారు రాసినటువంటి సంచి కానీ, అనంతాచార్య గారు రాసినటువంటి గంట, స్కూల్ టీచర్ హెడ్ మాస్టర్ కాబట్టి ఆ గంట మీద ఒక అద్భుతమైన లంచ్ ఒక్క మాట ఎంపిక ముగిస్తాండి. లంచ్ బెల్లు కొడితే టిఫిన్ వాసనలు మైదానం నిండా ఆక్రమిస్తాయి. ఇది టీచర్లు అనే ప్రతి ఒక్కరికి అది అనుభూతిలోకి వచ్చేటువంటి అంశం. లంచ్ బెల్లు కొడితే టిఫిన్ వాసనలు మైదానం నిండా ఆక్రమిస్తాయి. బాక్సుల్లో అమ్మల పాక కళా నైపుణ్యం పిల్లల పెదాల మీద రుచి చిరుకలుగా నర్తిస్తాయి అని అనంతాచార్య గారు అంటే సంచి అనే వారు మళ్ళీ బడికి ఆ బడి సజ్జని గుర్తు చేసుకుంటారు. ఎంత విచిత్రం! పక్క ఒకరు బడి గురించి రాస్తే ఒకరు బడి సజ్జ గురించి రాస్తారు, ఒకరు పర్యావరణం గురించి రాస్తే ఒక బాల్యంలో నాకు మంచిగా ఉండే అని రాస్తారు. అంటే ఇంత అంటే ఏడ్చి కూర్చి పక్క కావాలని వేసుకున్నారా అనిపించేంత గొప్పగా దీన్ని తీర్చిదిద్దారు. బడికి వెళ్ళే విద్యార్థుల భుజాలపై వేలాడే జ్ఞానకోశం, సరుకులను మోసుకొని వచ్చే కూలీ లేని బట్ట పేగులతనం, అది సంచికి మనిషికి విడదీయరాని అనుబంధం, అన్నకోశం మనోమయ కోశం, ఏదైతే జీవితాన్ని ఊపిరి పోసే మొదటి సంచి గర్భసంచి. మనిషి జీవితం నుండి బయటపడేటువంటి మొదటి సంచి గర్భసంచి అని చెప్పేసి చాలా గొప్పగా వీళ్ళ కవిత్వాన్ని మనం చెప్పుకోవచ్చు. ఒక్కరి మాత్రం దీనిలో చెప్తూ వీళ్ళకి అభినందన చెప్పినటువంటి కవులలో ఒకరిద్దరిని మాత్రం చెప్పి నేను వివరిస్తాను.
ఎందుకంటే సమయం చాలా ఇందులో ఒక్కటి అన్న చెప్పుకోవాల్సింది కొత్త లోకంలోకి అని చెప్పేసి రిటైర్డ్ అయిన తర్వాత కొత్త లోకంలోకి అని చెప్పేసి అన్నవరం దేవేందర్ గారు ఒక గమ్మత్తైన కవిత్వాన్ని రాస్తారు. ఒకరు మాటలను మానేరు ప్రవాహం చేస్తారు, ఒకరు మాటలను మానేరు ప్రవాహం చేస్తారు, ఒకరు పరుగులను కోనేరులో పునీతం చేస్తారు. ఒకరు మా గోపాలుడు, మరొకరు మహా అనంతుడు. ఒకరు మా గోపాలుడు, మరొకరు మహా అనంతుడు. ఇద్దరు వ్యాఖ్యాన రంగ వల్లభుడు. ఎంత గమ్మత్తైన ఆ కొంటెతనం మాట. వ్యాఖ్యాన రంగ వల్లభుడు అంటారు. ఆ కొంటెతనం యొక్క విశ్లేషణ చేస్తే ఇక ఆ కొంటెతనంతో చేసిందా లేకపోతే ఆ ఉష్ణవాదు మట్టితనంతో వచ్చిందో నాకు తెలియదు, కానీ నేను అక్కడే ఆపేస్తున్నాను. కానీ మా గోపాలుడు, మరొకరు మహా అనంతుడు, ఇద్దరు వ్యాఖ్యాన రంగ వల్లభుడు. ఇంకా 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 ఏమంటారంటే ఇద్దరు నిరంతరం మైకుల్లో మాట్లాడి తలకాయలు కళాయి పూసిన మెరుపులయ్యాయి అంటాడు. మనందరూ తెలుసు కళాయి పూసిన మెరుపులు మనకు ఎదురుగా కనబడుతున్నాయి. కాబట్టి అంటే తనని కూడా గుర్తు తెచ్చుకోవచ్చు, దేవన కూడా గుర్తుకు రావచ్చు. అది రాసినప్పుడు ఎందుకో నెమరు చెయ్యి పైకి పోయిందో ఏమో, ఆ పైకి పోయింది సక్కనే అది వచ్చింది కళాయి పూసిన మెరుపులయ్యాయి అన్నాడు. అది ఎంత స్వీయానుభవం ఉంటే తప్ప అంత గొప్ప పండదు కవితో. అందుకే ఆ స్వీయానుభవంతో ఇద్దరి మీద అద్భుతమైనటువంటి కవిత్వాన్ని గోపన రాస్తే ఇక మిగతా అందరూ పెద్దల కవిత్వాన్ని ఉదాహరించే ముందుగా ఒక్కసారి శ్యామ్ సార్ కవిత్వాన్ని మీలోకి తీసుకున్నట్టయితే శ్యామ్ సార్ ఈ మధ్య కాలంలో మనకు చాలా కొత్తగా కనబడుతున్నాడు. శ్యామ్ సార్ రాసినటువంటి కవిత్వం మనకు ఈ పుస్తకంలో, నా పుస్తకంలో మీ పుస్తకం ఎక్కడెక్కడ తీసుకున్నాను. నాకు గమనించినట్టు లేదు, పుస్తకం ఇయ్యలే, నాకు గమనించారు. అదే ఒకే కోటి పక్షులని శ్యామ్ సార్ మీద, అవును ఆ రెండు ఒకే కోటి పక్షులు. స్నేహం కొమ్మకు పూసి సుగంధాలు వెదజల్లే మల్లె జాజులు. మల్లె జాజులు మనం చెప్పుకుంటాం, కానీ అక్కడ ఎంత గొప్పగా రెండింటికి విడదీసి మల్లె జాజులు అని చెప్పేసి ఆ రెండు మల్లె జాజులుగా కలిసి ఉన్నటువంటి స్నేహ పక్షులు అంటూ ఒకరు మానసిక ఉల్లాసము కమ్ముదై మునిపిస్తే మరొకరు మనసు పూల పాన్పు చేసి దొంగుయాలను ఊహిస్తారు. ఇంతకంటే ఈ ఇద్దరు స్నేహం యొక్క గొప్పతనాన్ని ఇంకా ఇంత గొప్పగా చెప్పడం, ఇంత గొప్పనైనటువంటి కవిత్వాన్ని ఈ సందర్భంలో మీ కవిత్వం కూడా పరాకష్ట స్థాయికి చేరుకున్నది. అంటే ముఖ్య సరస్వతి అంటాం. చాలా అద్భుతమైనటువంటి భావుకతను అభివ్యక్తిని నిర్వహించినటువంటి శ్యామ్ సార్ని కరీంనగర్ బ్రదర్స్గా తెలుసుకునే సౌకర్యాలు, నిజమైన స్నేహానికి ప్రాణం పోస్తున్న ఒక కోటి పక్షులు, అవును వారు ఒకే కోటి పక్షులు అని చెప్పేసి నిర్ధారిస్తూ ఈ ఒకే కోటి పక్షులు మేము నుంచి మనం వైపు పయనించాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు.